వెల్కమ్ టు వీటీవీ న్యూస్ టుడే. ఏలూరు జిల్లా ఒంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి జయరామకృష్ణ పైన వచ్చిన ఆరోపణలు ఫిర్యాదులపై స్పందించిన పాలకవర్గం పోలసానిపల్లి గ్రామానికి చెందిన అంబటి నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి గ్రామ అభివృద్ధిని ఓర్వలేక మాపై లేనిపోని ఆరోపణలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నేను వచ్చి సంవత్సర కాలం అవుతుందని, ఈ సంవత్సర కాలంలో పోలసానిపల్లి గ్రామ సర్పంచ్ షేక్ రహీమా బేగం సహాయ సహకారాలతో గ్రామానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో భాగంగా శ్మశాన వాటికను గ్రామంలో పలు చోట్ల గ్రావెల్ రోడ్లను పోలసానిపల్లి బీసీ కొత్త కాలనీలో గల సిపి ప్లేస్ ను శుభ్రపరిచి గ్రావెల్ వేయడం జరిగిందని, వీటిని అదునుగా చూసుకొని మేము అక్రమంగా మట్టి గ్రావెల్ తోలకాలు జరుపుతున్నామని మాపై ఫిర్యాదు చేస్తూ మళ్లీ మా వద్దకు వచ్చి నాకు కొంత డబ్బు ఇవ్వండి, ఫిర్యాదును వెనక్కి తీసుకుంటానని ఎంపీటీసీ భర్త అయినటువంటి అంబటి నాగేంద్ర ప్రసాద్ వచ్చి మమ్మల్ని అడగడం జరిగిందని, మేము ఇవ్వకపోవడంతో గ్రామంలో వనరులను దోచుకుంటూ అభివృద్ధి జరగకుండా మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తూ తప్పుడు అభియోగాలు చేస్తున్నారు అని ఈ అంబటి నాగేంద్ర అనే వ్యక్తిపై అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి జయరామకృష్ణ పాలకవర్గం విజ్ఞప్తి చేశారు. మండలం పోలసానిపల్లి గ్రామం, నేను వార్డు నెంబర్నండి. మా బీసీ కాలనీలో రోజుకు 3 బళ్ళు 4 బళ్ళు యాక్సిడెంట్ అయ్యాయండి. అలాంటి రోడ్లన్నీ మా సెక్రటరీ గారు, మా ప్రెసిడెంట్ గారు అవన్నీ సమానం చేసి జనం నడుపుతానికి చాలా హ్యాపీగా చేశారండి. ఇవన్నీ చూసి ఆయన వారవలేక అంబటి నాగేంద్ర గారు అనేవారు ఆయన మా మీద కేసులు పెట్టి ప్రతి విషయానికి అడ్డం వచ్చి మాకు చాలా చిరాకు తెప్పించేస్తున్నారండి. అందు గురించి మేము నాయకులు అందరినీ కలిపి మీరందరూ కలిసి మా ఊరికి మంచి పేరు తేవాలని మేము చేసే అన్ని పనులకు అడ్డం తగులుతున్నాడండి ఆయన. మీరు ఏమైనా సరే ఒక చర్య తీసుకుని మా ఊరిలో అభివృద్ధి ఇంకా జరిగేలాగా చూడండి. మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు చేసిన పనులు మీరు వచ్చి చూసి దానికి మేమేమన్నా తప్పు, మా వల్ల తప్పేదని ఉంటే మీరు చర్య తీసుకోవచ్చండి. ఆ శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గ్రామంలో మా పాలకవర్గం అంటే సర్పంచ్ రహీమా బేగం గారు, అలాగే సెక్రటరీ గారు జయరామకృష్ణ గారు, మా పాలకవర్గం ఆధ్వర్యంలో మంచి అభివృద్ధి జరుగుతుంది పోలసానిపల్లి గ్రామం. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మన ఎంపీడీఓ గారు ఉన్నారు, మీకు తెలుసు. ఇక్కడ మేము డంపింగ్ యార్డ్ అభివృద్ధి చేసాం. మేడం గారు చూశారు, శబాష్ అని వెళ్ళారు. అలా ఇక్కడ శ్మశానం అభివృద్ధి చేసాం, వచ్చి చూసుకుని వెళ్ళారు. అధికారులు ఎవరైనా, ప్రజాప్రతినిధులు ఎవరైనా, ఎవరైనా వస్తున్నారు, అభివృద్ధి చూస్తున్నారు. చక్కగా శబాష్, బాగుంది. సెక్రటరీ గారు యొక్క పంచాయతీ పాల్గొన, పంచాయతీ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఐకమత్యంతో మంచి అభివృద్ధి చేస్తున్నారని చెప్పి అందరూ అంటున్నారు. 20-30 సంవత్సరాలు బట్టి లేని రోడ్లు కూడా ఈరోజు మురుగుపుని రోడ్లు కూడా చక్కగా నీట్గా గ్రావెల్ వేసి అన్నీ వేసి మంచి హైట్లో లేపించాం. త్వరలో మరి ఎమ్మెల్యే నిధులు వస్తే అవి కూడా సిమెంట్ రోడ్లు వేయడానికి అయితే మేము కొనుక్కుందామని చూసాం. ఇంత అభివృద్ధి జరుగుతున్న మా గ్రామంలో తులసి మొక్కల్లో ఒక గంజాయి మొక్క ఎట్లా ఉంటుందో అలాగా ఈ అభివృద్ధిని అడ్డుకునే ఒక శక్తితోడు తయారయ్యేది. ఆయన ఎవరో కాదు, ఒక ప్రజాప్రతినిధి ఎంపీటీసీ గారి భర్త అంబటి నాగేంద్ర ప్రసాద్ గారిని. ఆయన చేసే పని ఏంట్రా అంటే పొద్దుట లేవడంగానే ఎక్కడ మంచి జరుగుతుంది అక్కడికి వెళ్దాం, ఇది జరిగేది మంచి, ఆ విషయం తెలుసు, కానీ మనం చెడ్డని చేద్దాం, దీనివల్ల ఒక రాయి వేసేద్దాం, చెడిది ఇది మంచి కాదు అందాం. మరి ప్రజలకు ఈరోజు ఏం వెళుతుంది, ముందుగా చెడు అనేది వ్యాపిస్తుంది, మంచి అనేది ఎంత జరిగినా సరే అది గమ్మును వ్యాపించదు. అలాగే ఆయన ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళటం, మా పాలకవర్గం మీద సెక్రటరీ గారి మీద, సర్పంచ్ గారి మీద ఒక రాయి అంటే ఒక కంప్లైంట్ పెట్టడం, అలాగే గ్రీవెన్స్ సెల్కి వెళ్ళటం, ఏలూరు వెళ్ళటం. ఆయనే కాకుండా ఆయన కొలుక్స్తో కూడా అంటే బయట ఊళ్ళోతో కూడా ఒక కాగితం వేయించడం. అక్కడ ఎప్పటికి ఇదే ఇటు ఇక్కడ రావడం, ఏంటి అభివృద్ధి జరుగుతుందిగా చూసావు, ఎట్లా చేస్తున్నాం ఏంటని అడగటం. మేము సర్లేండి ఏదో రకంగా తీసేది, కాగితం వాపసు తీసేసుకుంటాలేండి, జరిగింది ఏదో జరిగింది, నాకేమవుతారు చెప్పండి అంటాం. అంటే ఇక్కడ జరిగే అభివృద్ధి మటుకు ఏం కనపట్లేదు ఆయనకి. ఆయన కళ్ళకి అభివృద్ధి అనేది కనపడకూడదు, చెడే కనపడాలి, అంటే ఏమి చేయకూడదు, కానీ ఆయనకి డబ్బు రావాలి. బ్లాక్మెయిల్ అనమాట. ఎవరైనా అధికారులు ఎవరైనా విచారణకు వచ్చారనుకో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఏమంటే నా మీద ఏంటి అలా రాస్తారా, నేను మహామహావాళ్ళ మీద SC/ST కేసులు పెట్టాను, అవసరం మీ మీద కూడా పెడతాను, నాన్న బెదిరించడాలు, ప్రతి ఒక్కరిని ఈ విధంగా బెదిరించడాలు అయిపోయింది.
ప్రతి ఒక్కరి మీద ఈ విధంగా బురదలటం అయిపోయింది. భీమడోలు మండలం పొలసనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నేను పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క విషయం గురించి అంటే గత 3-4 రోజుల్లో ఒక న్యూస్ వచ్చింది. సో దాని విషయమే నేను వివరణ ఇవ్వాలని నేను ఈ మీడియా ముందు మాట్లాడాల్సి వస్తుంది. ఈ గ్రామంలో అంబటి నాగేంద్ర ప్రసాద్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ గ్రామంలో మట్టి మాఫియా లక్షలు దోసుకున్నారని చెప్పి మా మీద న్యూస్ ప్రసారం చేశాడు. అది మమ్మల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అతని పని ఏంటంటే 24 గంటలు ఎవరో దగ్గర సో బ్లాక్మెయిల్ చేయడం, ఏదో రకంగా అతను ఒక 500,000 రూపాయలు కక్కుర్తి పడడం. అదే పరిస్థితి. ఎందుకంటే ఆర్టీఐ పెట్టడం, టీజీఎస్ఐ పెట్టడం, ప్లస్ స్టేట్మెంట్ పేపర్ రిపోర్ట్స్ ఇవ్వడం, మా దగ్గరికి వచ్చి బేరాలాడడం. నాకు ఇంతే ఉండే అంతే ఉండే ఆ కంప్లైంట్ నేను తీసుకుంటాను. ఇతను ఆగడాలు అరికట్టే వాళ్ళు ఎవరున్నారు? ఇతను ఎందుకంటే పైగా మళ్ళా ఆయన చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ని, మీ సర్పంచ్ గారికి చెప్పండి, మీ వార్డ్ మెంబర్ చెప్పండి, నా గురించి 4 మాటలు చెప్పండి సార్ అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. కాబట్టి ఇతను మా ఫోన్ చేసేమో చక్కగా మాట్లాడతాడు, అదండి ఇదండి అని. పేపర్లోనూ రిపోర్ట్లోనేమో మా మీద కంప్లైంట్లు. యాక్చువల్గా నేను ఒక డిసేబుల్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా నేను ఎక్కడ దాన్ని అడ్డు పెట్టుకోకూడదా, అందరితో సమానంగా పనిచేయాలని 100% ఎఫెక్ట్ పెట్టి నా పంచాయతీ పరిధిలో ప్రతి పనిలో కూడా ప్రతి రిజల్ట్ విషయంలో ముందు ఉండాలా అని ప్రయత్నం చేస్తాను. కానీ ఆ రిజల్ట్ కూడా అలాగే కనిపిస్తుంది. అలాంటి పరిస్థితిని కూడా అతను ఆలోచించుకుందిగా నా పని నన్ను చేసుకోలేకుండా చాలా ఇబ్బందులు ఉన్నాడు. మానసికంగా కృంగదీస్తున్నాడు. ఏదో లక్షలు దోసుకున్నాడు. కొంచెం ఏదన్నా నిరూపించమంటే రాడు. అడిగితే అలా అనుకున్నారు బయట అని మళ్ళీ బయట వాళ్ళ మీద చూస్తాడు. కాబట్టి ఇతని వల్ల నాకు ప్రమాదం ఉంది, దయచేసి అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను అధికారులని. ఇతను బయట తిరిగి ఇట్లా నా పని నాకు చేసుకోలేకపోతే ఈ డ్యూటీ విషయంలో నేను చాలా సఫర్ అవుతున్నాను. నాకు ఏదైనా ఒక సపోర్ట్ కావాలి. ఇతను ఆగడాన్ని అరికట్టి ఏదో రకంగా ఇతను నుండి నాకు ఎలాంటి సమస్య లేకుండా ఉండాలని చెప్పేసి అని ఈ గ్రామాన్ని నేను పనిచేసినంతగాను ఒక డెవలప్మెంట్ పనిగానే నేను ముందుకు తీసుకెళ్ళాలని నా ఆశ. నాకు అవసరం లేదు కానీ